ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి వ్యక్తి తిక్కన అనేటువంటి వ్యక్తి. ఈ రాయబారం ఫలితంగా కాకతీయులు రెండో మనవసిద్ధిని తిరిగి రాజుగా చేస్తే రెండో మనవసిద్ధి గణపతి దేవుడికి అప్పగించినటువంటి పోర్ట్ సిటీ పేరు మోటుపల్లి. మోటుపల్లి వద్ద అక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులకి ధైర్యం ఇస్తూ ఒక అభయ శాస్త్రాన్ని వేయించినటువంటి వ్యక్తి గణపతి దేవుడు. మోటుపల్లి అభయ శాస్త్రాన్ని వేయించినటువంటి వ్యక్తి గణపతి దేవుడు. మరి పంచలింగాల యుద్ధం రెండవ మనవసిద్ధికి మరియు యాదవరాజు అయినటువంటి కాటమరాజుకి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో రెండవ మనవసిద్ధి యొక్క సైన్యాన్ని లీడ్ చేసినటువంటి వ్యక్తి ఖడ్గతిక్కన అనేటువంటి వ్యక్తి. పుల్లరి కోసం జరిగినటువంటి యుద్ధం పంచలింగాల యుద్ధం. 1263వ సంవత్సరంలో ముత్తుకూరి యుద్ధం జరిగింది. జటావర్మ సుందర పాండ్యుడికి మరియు రెండవ మనమసిద్ధికి మధ్య జరిగింది. రెండవ మనమసిద్ధికి కాకతీయ సైన్యం సహాయంగా వచ్చింది. గణపతి దేవుడు కాకతీయ సైన్యాన్ని సహాయంగా పంపించాడు. కాకపోతే రెండవ మనమసిద్ధి మరియు కాకతీయ సైన్యం ఇద్దరిని కూడా ఓడించాడు. ముత్తుకూరు యుద్ధంలో జటావర్మ సుందర పాండ్యుడు అనేటువంటి వ్యక్తి ఓడించి ఈ వరాహ నాణాలతోటి అదేవిధంగా చేప గుర్తు కలిగిన నాణాలతోటి ఈయన కనకాభిషేకం చేసుకున్నాడు, స్వర్ణాభిషేకం చేసుకున్నాడు జటావర్మ సుందర పాండ్యుడు. దీన్ని షేమ్గా ఫీల్ అయినటువంటి ఆయన జీవితకాలంలో ఒకే ఒక యుద్ధంలో ఓడిపోతాడు గణపతి దేవుడు. ఆ యుద్ధం పేరే ముత్తుకూరు యుద్ధం. దీనితో షేమ్గా ఫీల్ అయ్యి రాజకీయాల నుంచి నిష్క్రమించి తన కూతురైనటువంటి రుద్రమాదేవిని రాజుగా చేయడం జరిగింది. ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించి ఎప్పటి వరకు జీవించాడు అంటే 1268 వరకు కూడా ఉన్నాడు. 1268లో చనిపోతాడు గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి. ఇది ఎవరికి సంబంధించింది అంటే తెలుగు చోడులు లేకపోతే నెల్లూరు చోడులు. వాళ్ళ యొక్క రాజధాని ఏంటండి? తెలుగు చోడుల యొక్క రాజధాని ఏంటి? విక్రమసింహపురి అనేటువంటిది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం, కొనిదెన చోడులు. కొనిదెన చోడులు కొనిదెన చోడులు ప్రకాశం జిల్లాలోని కొనిదెన అనేటువంటి దాన్ని రాజధానిగా చేసుకొని ప్రకాశం మరియు గుంటూరు ప్రాంతాలను పరిపాలించారు. ప్రకాశం జిల్లాలోని కొనిదెన అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ప్రకాశం జిల్లాలోని కొనిదెన అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ప్రకాశం గుంటూరు ప్రాంతాలను రూల్ చేశారు కొనిదెన చోడులు అనేటువంటి వాళ్ళు. ఈ కొనిదెన చోడుల్లో ప్రధానమైనటువంటి ఇంకా పెద్దగా ఎక్కువ మంది రాజులు ఫౌండరు లేకపోతే లాస్ట్ వాడు ఏమీ అవసరం లేదు. వీళ్ళందరూ సామంత రాజులు. వీళ్ళలో ప్రముఖమైనటువంటి వాళ్ళ గురించే ఫేమస్ పర్సన్స్ గురించే రాద్దాం. ఈ వంశంలో చాలా ఫేమస్ రాజు నన్నెచోడు అనేటువంటి వ్యక్తి. కొనిదెన చోడుల్లో ఫేమస్ రాజు ఎవరు అంటే నన్నెచోడు అనేటువంటి వ్యక్తి. ఈ నన్నెచోడు అనేటువంటి వ్యక్తి స్వయంగా కవి. ఈయన కుమార సంభవం అనేటువంటి బుక్కును రాశాడు. నన్నెచోడులు కాదండి, నన్నెచోడు కుమార సంభవం అనేటువంటి బుక్కును రాశాడు. కుమార సంభవం అనేటువంటి బుక్కుని ఏ భాషలో రాశాడు అంటే తెలుగు భాషలో రాయడం జరిగింది. కుమార సంభవం అనేటువంటి బుక్కుని తెలుగు భాషలో రాయడం జరిగింది. తెలుగు భాషలో కుమార సంభవం అనేటువంటి బుక్కును రాశాడు. యాక్చువల్గా ఇది అతని యొక్క ఇండిపెండెన్స్ కంట్రిబ్యూషన్ కాదు, స్వతంత్ర రచన కాదు. కుమార సంభవాన్ని కాళిదాసు సంస్కృతంలో రాశాడు. అంతేనా? కాళిదాసు సంస్కృతంలో రాసినటువంటి బుక్కులో కుమార సంభవం కూడా ఉందా? కుమార సంభవం అనేటువంటిది, మేఘ సందేశం అనేటువంటిది అవన్నీ అక్కడ నేర్చుకున్నాం. మరి ఈ కుమార సంభవం ఒరిజినల్గా రాసింది ఎవరు? కాళిదాసు. ఏ భాషలో? సంస్కృతం. ఈ కాళిదాసు సంస్కృతంలో రాసిన కుమార సంభవాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు?
నన్నెచోడు, కొణిదెల చోడ వంశానికి సంబంధించిన నన్నెచోడు అనేటువంటి వ్యక్తి, కొణిదెల చోడ వంశానికి సంబంధించిన నన్నెచోడు అనేటువంటి వ్యక్తి ఈ కాళిదాస్ రాసినటువంటి, సంస్కృతంలో రాసినటువంటి కుమార సంభవాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఒక్కోసారి కుమార సంభవాన్ని తెలుగులో రాసిన వ్యక్తి అంటారు నన్నెచోడు. ఆయన స్వయంగా ఒక రాజు మరియు కవి, అందుకే ఇతడిని కవిరాజ శిఖామణి, ఇతని యొక్క టైటిల్ అండి కవిరాజ శిఖామణి. అతని యొక్క టైటిల్ ఏంటి అంటే కవిరాజ శిఖామణి అనేటువంటి టైటిల్ ఉంది. నన్నెచోడు అనేటువంటి వ్యక్తికి ఏ టైటిల్ ఉంది అంటే కవిరాజ శిఖామణి. ఖచ్చితంగా అడిగేటువంటి బిట్టండి. నన్నెచోడు దగ్గర ఒక స్టార్ మార్కు పెట్టుకోండి. నన్నెచోడు అనేటువంటి వ్యక్తి ఆయన రాజు మరియు స్వయంగా కవి. ఆయన తెలుగులో కుమార సంభవం అనేటువంటి బుక్కును రాశాడు. కుమార సంభవం అనేటువంటి బుక్కును రాసి కవిరాజ శిఖామణి అనేటువంటి టైటిల్ తీసుకోవడం జరిగింది. కవిరాజ శిఖామణి అనేటువంటి టైటిల్ తీసుకున్నాడు. శైవ మతాన్ని ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి, శైవ మతాన్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తి నన్నెచోడు అనేటువంటి వ్యక్తి. శైవ మతాన్ని ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి నన్నెచోడు. నెక్స్ట్ ఇంకో చిన్న రాజవంశం పేరు ఆత్మకూరు చోడులు. ఆత్మకూరు చోడులు ఆత్మకూరు చోడులు నెల్లూరు వద్ద ఆత్మకూరును రాజధానిగా చేసుకుని పరిపాలించారు. నెల్లూరులోని ఆత్మకూరుని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. నెల్లూరులోని ఆత్మకూరుని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి వాళ్ళు ఆత్మకూరి చోళులు. ఈ ఆత్మకూరి చోళుల్లో ప్రసిద్ధి చెందినటువంటి రాజు బద్దెన. ఆత్మకూరి చోళుల్లో ప్రసిద్ధి చెందినటువంటి రాజు, ఫేమస్ రూలర్ బద్దెన అనేటువంటి వ్యక్తి. ఆత్మకూరి చోళుల్లో ప్రసిద్ధి చెందిన రాజు బద్దెన. సుమతి శతకం, ఆయన రాసినటువంటి బుక్ ఏంటండి సుమతి శతకం మరియు నీతి శాస్త్ర ముక్తావళి. సుమతి శతకం మరియు నీతి శాస్త్ర ముక్తావళి. బద్దెన అనేటువంటి వ్యక్తి సుమతి శతకాన్ని రాశాడు. దానితో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనేటువంటి బుక్కును రాశాడు. సుమతి శతకం మరియు నీతి శాస్త్ర ముక్తావళి అనేటువంటి బుక్కును రాసిన బద్దెన అనేటువంటి వ్యక్తి ఆత్మకూరు చోళ వంశానికి చెందినటువంటి వాడు. ఆత్మకూరి చోళ వంశంలో ప్రసిద్ధి చెందిన రాజు బద్దెన. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఆయన కంట్రిబ్యూషన్స్ ఇంపార్టెంట్. ఏ బుక్స్ రాశాడు? నీతి శాస్త్ర ముక్తావళి మరియు సుమతి శతకం. నెక్స్ట్ది నిడదవోలు చాళుక్యులు. నిడదవోలు చాళుక్యులు నిడదవోలు చాళుక్యులు అనేటువంటి వాళ్ళు నిడదవోలును రాజధానిగా చేసుకొని పరిపాలించారు. నిడదవోలు ప్రాంతాన్ని పరిపాలించారు. నిడదవోలుని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. నిడదవోలు ప్రాంతంని పరిపాలించారు. ఈ వంశంలో ప్రసిద్ధి చెందినవాడు చాళుక్య వీరభద్రుడు. చాళుక్య వీరభద్రుడు. నిడదవోలు చాళుక్యులు నిడదవోలును రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఈ వంశంలో ప్రసిద్ధి చెందిన రాజు చాళుక్య వీరభద్రుడు. చాళుక్య వీరభద్రుడు కాకతీయ రుద్రమదేవిని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి. చాళుక్య వీరభద్రుడు ఎవరు అంటే
కాకతీయ రుద్రమాదేవి యొక్క హస్బెండ్ అండి ఇతను. కాకతీయ రాణి రుద్రమాదేవి యొక్క హస్బెండ్ ఎవరు అంటే చాళుక్య వీరభద్రుడు అనేటువంటి వ్యక్తి. నిడదవోలు చాళుక్యులు నిడదవోలుని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఈ వంశంలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి చాళుక్య వీరభద్రుడు. ఇతడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే రుద్రమాదేవి. యాక్చువల్గా వీళ్ళందరూ స్వతంత్ర రాజులు కాదు, వీళ్ళు కాకతీయుల సామంతులు. నిడదవోలు చాళుక్యులు అనేటువంటి వాళ్ళు కాకతీయుల సామంతులుగా ఉండి కాకతీయ రాణి అయినటువంటి రుద్రమాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు అంటే చాళుక్య వీరభద్రుడు అనేటువంటి వ్యక్తి. ఇది నిడదవోలు చాళుక్య వంశానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇది కొండ పడమటి రాజ్యం. పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండట్లేదు వీళ్ళ గురించి. కొండ పడమటి రాజ్యం నాదెండ్లను రాజధానిగా చేసుకొని సత్తెనపల్లి ప్రాంతాన్ని పరిపాలించింది. నాదెండ్లను రాజధానిగా చేసుకొని సత్తెనపల్లి ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరు అంటే నాదెండ్లను రాజధానిగా చేసుకుని సత్తెనపల్లి ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు కొండ పడమటి రాజులు అనేటువంటి వాళ్ళు. నాదెండ్లను రాజధానిగా చేసుకుని సత్తెనపల్లి ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు కొండ పడమటి రాజులు. నెక్స్ట్ కోట రాజ్యం లేకపోతే కోట వంశం. కోట వంశం లేకపోతే కోట రాజ్యం. కోట రాజ్యం అనేటువంటిది అమరావతిని పరిపాలించినటువంటి రాజులు. కోట రాజ్యం అనేటువంటిది అమరావతిని పరిపాలించినటువంటి రాజులు. ఈ కోట వంశీయులు అనేటువంటి వాళ్ళు ధాన్య కటకము లేకపోతే అమరావతిని పరిపాలించారు. వీళ్ళని కాకతీయులు అంతం చేయడం జరిగింది. కోట రాజులని ఎవరు ఎండి చేశారు అంటే కోట రాజులు అనేటువంటి వాళ్ళని ఎవరు ఎండి చేశారు అంటే కాకతీయులు అంతం చేయడం జరిగింది. నెక్స్ట్ చౌగీయ రాజ్యం. చిన్న రాజ్యాలేనండి, జస్ట్ క్యాపిటల్సే చెప్తున్నాను. కొండ పడమటి రాజ్యం నాదెండ్ల ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని సత్తెనపల్లి ఏరియాను రూల్ చేసింది. కోట రాజ్యం ధాన్య కటకం లేకపోతే అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించింది. చౌగీయ రాజ్యం అనేటువంటిది గుడిమెట్టను రాజధానిగా చేసుకుని విజయవాడ పరిసర ప్రాంతాలను రూల్ చేసింది. చౌగీయ రాజ్యం అనేటువంటిది గుడిమెట్టను రాజధానిగా చేసుకుని విజయవాడ పరిసర ప్రాంతాలను రూల్ చేసింది చౌగీయ రాజ్యం అనేటువంటిది. దీనితోటి కోస్టల్ ఏరియాను పరిపాలించినటువంటి రాజ్యవంశాలు అనేటువంటివి అయిపోయాయి. వెల్లాటి చోళులు, హైహయ వంశం, నెల్లూరు చోళులు అనేటువంటి వాళ్ళు, నిడదవోలు చాళుక్యులు అనేటువంటి వాళ్ళు, కొణిదెన చోళులు, ఆత్మకూరు చోళులు, కొండపడమటి రాజ్యం, కోట రాజ్యం, దాంతోపాటు చౌగీయ రాజ్యం అనేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ 100 సంవత్సరాల కాలంలో వేంగి చాళుక్యుల నుంచి అంటే వేంగి చాళుక్యులు అంతమైపోయిన దగ్గర నుంచి కాకతీయులు రైజ్ అయ్యేంత వరకు ఈ మధ్య కాలంలో కోస్తా ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి రాజులు, కోస్టల్ ఏరియాస్ను రూల్ చేసినటువంటి రాజులు, చిన్న రాజులు వీళ్ళందరూ కూడా సామంత రాజులే. వీళ్ళేమి స్వతంత్ర రాజులు కాదు. నెక్స్ట్ రాయలసీమ ప్రాంతపు రాజ్యాలు. రాయలసీమ ప్రాంతపు రాజ్యాలు మూడు చెప్పింటాను. వాటి గురించి కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియటం లేదు. చూద్దాం. బాణులు, దాంతోపాటు నొలంబ పల్లవులు,
వైదంబులు అనేటువంటి వాళ్ళు, బాణులు, నొలంబ పల్లవులు, దానితో పాటు వైదంబులు అనేటువంటి మూడు రాజ్యవంశాల వాళ్ళు. బాణులు, నొలంబ పల్లవులు, వైదంబులు. బాణులు అనేటువంటి వాళ్ళు రాష్ట్రకూటుల యొక్క సామంతులు. బాణులు అనేటువంటి వాళ్ళు ఫ్యూడేటరీస్ టు రాష్ట్రకూటాస్, రాష్ట్రకూటుల యొక్క సామంతులు. బాణులు రాష్ట్రకూటుల యొక్క సామంతులు. నొలంబ పల్లవులు అనేటువంటి వాళ్ళు చోళుల యొక్క సామంతులు. నొలంబ పల్లవులు అనేటువంటి వాళ్ళు చోళుల యొక్క సామంతులు. వైదంబులు ఆల్సో రాష్ట్రకూటుల యొక్క సామంతులు. వైదంబులు అనేటువంటి వాళ్ళు కూడా ఎవరి యొక్క సామంతులు అంటే రాష్ట్రకూటుల యొక్క సామంతులు. బాణులు అనేటువంటి వాళ్ళు రాష్ట్రకూటుల సామంతులు. నొలంబులు అనేటువంటి వాళ్ళు చోళుల యొక్క సామంతులు. వైదంబులు అనేటువంటి వాళ్ళు కూడా రాష్ట్రకూటుల యొక్క సామంతులు. మరి బాణులు అనేటువంటి వాళ్ళు దేనిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు అంటే పరివిపురము. బాణులు దేన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అంటే పరివిపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. పరివిపురము అంటే ప్రస్తుతం హిందూపూర్ లేకపోతే హిందూపురము, అనంతపురం లాస్ట్లో ఉండేటువంటి పుట్టపర్తి జిల్లాలోని హిందూపురము. బాణులు అనేటువంటి వాళ్ళు పరివిపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. పరివిపురము అంటే ప్రస్తుతం హిందూపురము అనేటువంటిది, ప్రస్తుతం హిందూపురము అనేటువంటిది. నొలంబ పల్లవులు అనేటువంటి వాళ్ళు, నొలంబ పల్లవులు అనేటువంటి వాళ్ళు హేమావతి, నొలంబ పల్లవులు అనేటువంటి వాళ్ళు హేమావతి అనేటువంటి దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. అనంతపురం అండి. హేమావతి అనేటువంటి దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఇది ఒక గట్టిక. హేమావతి అనేటువంటిది ప్రధానమైనటువంటి గట్టిక. నొలంబ పల్లవులు అనేటువంటి వాళ్ళు చోళులకి సామంతులుగా పనిచేశారు. హేమావతి అనేటువంటి దాన్ని, అనంతపురంలోని హేమావతి అనేటువంటి దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. వైదంబులు అనేటువంటి వాళ్ళు వల్లూరి పట్టణం, వీళ్ళ యొక్క రాజధాని ఏంటి అంటే వల్లూరి పట్టణం, కడప అండి. వల్లూరి పట్టణము అంటే కడప, వల్లూరి పట్టణము అంటే కడప. మళ్ళీ చూద్దాం. బాణులు అనేటువంటి వాళ్ళ యొక్క రాజధాని పరివిపురము, పరివిపురము అంటే హిందూపూర్. అదే నొలంబ పల్లవుల యొక్క రాజధాని హేమావతి. హేమావతి అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే అనంతపురంలో ఉంది. వైదంబులు అనేటువంటి వాళ్ళ యొక్క రాజధాని వల్లూరి పట్టణం. వల్లూరి పట్టణం అంటే ఏంటి అంటే కడప. వల్లూరి పట్టణం అంటే కడప. కడుకల్లపురము అంటే కడుకల్లపురము లేకపోతే కడుకల్ల పట్టణం అంటే చిత్తూరు. వల్లూరి పట్టణం అంటే కడప, కడుకల్లపురము అంటే చిత్తూరు. ఈ మూడు రాజవంశాలు బాణులు, నలంబ పల్లవులు, వైదంబులు అనేటువంటి వాళ్ళు రాయలసీమ ప్రాంతాన్ని రూల్ చేశారు. రాయలసీమ ప్రాంతాన్ని రాష్ట్రకూటులకి మరియు చోళులకి సామంతులుగా రూల్ చేశారు. వీళ్ళ యొక్క చరిత్రల గురించి మనకు తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం శాసనాలు లేదు, నాణాలు లేదు. వీళ్ళ చరిత్రను తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం విరాగల్లులు. ఈ రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల గురించి తెలుసుకోవడానికి మెయిన్ సోర్సెస్ ఏమి అంటే మెయిన్ సోర్సెస్గా ఏవి ఉపయోగపడుతున్నాయి అంటే విరాగల్లులు. రాయలసీమ ప్రాంతపు చరిత్రని, ఈ రాయలసీమ ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి రాజుల గురించి తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతున్నవి విరాగల్లులు అనేటువంటివి. ఈ విరాగల్లులు అనేటువంటివి మెమోరియల్ పిల్లర్స్. అంతేనా చెప్పింది? విరాగల్లులు అనేటువంటివి ఏంటి? సైన్యంలో చనిపోయి అంటే యుద్ధ భూమిలో చనిపోయినటువంటి సైనికులకి మెమోరీగా నిర్మించినటువంటి నిర్మాణం. యుద్ధ భూమిలో చనిపోయినటువంటి
సైనికులకి మెమోరీగా నిర్మించినటువంటి నిర్మాణాలని విరాగల్లులు అని పిలిచారు. విరాగల్లుల పూజ అనేటువంటిది జరిగేది. రాయలసీమలో వేటిని వర్షిప్ చేస్తారు అంటే విరాగల్లులను కూడా వర్షిప్ చేయడం జరుగుతుంది. అంటే ఈ మెమోరీస్ను కూడా పూజించడం జరుగుతుంది. చనిపోయిన వ్యక్తులను కూడా పూజించడం జరుగుతుంది. విరాగల్ పూజ అనేటువంటిది ఉండేది. ఈ విరాగల్లుల అంటే విరాగల్లులు అనేటువంటివి ఈ రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజుల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఇది ఎవరికి సంబంధించింది అంటే ఈ ముగ్గురు రాజులు బాణులు, నొలంబ పల్లవులు, వైదంబులు అనేటువంటి వాళ్ళు. బాణులు ఎవరికి సామంతులు? రాజు. బాణుల యొక్క రాజధాని పరివిపురము. నొలంబ పల్లవులు ఎవరికి సామంతులు? చోళులు. వీళ్ళు రాజధాని ఏంటి? హేమవతి అనేటువంటిది. వైదంబులు అనేటువంటి వాళ్ళు రాష్ట్రకూటలకు సామంతులు. వాళ్ళ యొక్క రాజధాని వల్లూరి పట్టణం. వల్లూరి పట్టణము అంటే కడప. వల్లూరి పట్టణం అంటే కడప. ఇలా రాయలసీమ ప్రాంతాన్ని 3 రాజవంశాలు పరిపాలించాయి. ఇది ఈ మాండలికాల యుగము లేకపోతే సామంత రాజ్యాల యుగంలో రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి 3 రాజవంశాల గురించి. దీనితోటి మనకు కోస్తా ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల గురించి అయిపోయింది. రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల గురించి అయిపోయింది. మరి తెలంగాణ ప్రాంతం పరిపాలించిన రాజుల గురించి అవసరం లేదు, ఎందుకంటే అది తెలంగాణ హిస్టరీ కాబట్టి మనకు అవసరం లేదు. వేములవాడ చాళుక్యుల గురించి. వేములవాడ చాళుక్యులు అంటే కరీంనగర్ ప్రాంతం. ముదిగొండ చాళుక్యులు అంటే ఖమ్మం ప్రాంతం. ముదిగొండ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఖమ్మం ప్రాంతం. మీకు మళ్ళీ నతవాడి రాజ్యము అనేటువంటిది చెప్పింటాను. నతవాడి రాజ్యము అంటే ఖమ్మం ప్రాంతం. నతవాడి రాజ్యము అంటే ఖమ్మం ప్రాంతం. మీకు వీటి గురించి ఎక్కడ వస్తుంది అంటే కాకతీయుల దగ్గర వస్తుంది. నతవాడి రుద్రుడు అనేటువంటి వ్యక్తి మీకు గణపతి దేవుడి యొక్క సోదరి మైలాంబ అనేటువంటి ఆవిడ వస్తుంది. గణపతి దేవుడి యొక్క సోదరి మైలాంబ అనేటువంటిది వస్తుంది. ఆవిడ బయ్యారం చెరువు శాసనం అనేటువంటిది వేయించడం జరిగింది. ఆ బయ్యారం చెరువు శాస్త్రాన్ని వేయించిన ఆ మైలాంబ అనేటువంటి ఆవిడ నతవాడి రుద్రుడి యొక్క భార్య. అంటే నతవాడి రాజ్యం అనేటువంటిది ఖమ్మం ప్రాంతాన్ని పరిపాలించింది కాకతీయులకు సామంతులుగా. దాని గురించి నేను కాకతీయులు వచ్చినప్పుడు నేర్చుకుంది. రేచర్ల రాజ్యం అనేటువంటిది కూడా వరంగల్ పక్కనే ఉన్నటువంటి ప్రాంతం రేచర్ల. ఆ రేచర్ల ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు రేచర్ల రుద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి. మనకు పాలంపేట తెలుసు కదండి, శివాలయం. పాలంపేట ఆలయం ఉంది కదండి. ఆ పాలంపేట వద్ద ఉన్నటువంటి శివాలయం ఎవరు రామప్ప ఆలయం. అంటే శివాలయం అంటే రామప్ప ఆలయం. పాలంపేటలో ప్రముఖమైనటువంటి రామప్ప ఆలయం ఉంటుంది. దాన్ని నిర్మించింది ఎవరు? రేచర్ల రుద్రుడు. ఆయన పేరే రేచర్ల రుద్రారెడ్డి. గణపతి దేవుడు రాజు కాకముందు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అతన్ని యాదవరాజులు బందీగా తీసుకెళ్లడం జరుగుతుంది. యాదవరాజులు బందీగా తీసుకెళ్లి ఒక 4 నుంచి 5 సంవత్సరాలు వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. ఆ బందీలుగా ఉన్నప్పుడు అంటే గణపతి దేవుడేమో యాదవరాజుల వద్ద బందీగా ఉన్నాడు. కాకతీయ రాజులేమో యాదవుల చేతిలో అంటే రాజు చనిపోయాడు, ఆయన కొడుకేమో యాదవుల దగ్గర బందీగా ఉన్నాడు. మరి రాజ్యంలో వారసులు ఎవరు లేరు, రాజెవడు లేడు. అయినప్పటికీ కాకతీయ రాజ్యాన్ని సేఫ్గా అంటే ఎటువంటి తిరుగుబాట్లు లేకుండా ఒక 4-5 సంవత్సరాలు రక్షిస్తాడు. ఎవరు అంటే రేచర్ల రుద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి. రేచర్ల రుద్రారెడ్డి అంటే గణపతి దేవుడు రాజ్యంలో లేనటువంటి సమయంలో కూడా, అసలు రాజా లేనటువంటి సమయంలో ఎటువంటి తిరుగుబాట్లు రాకుండా కాపాడినటువంటి వ్యక్తి రేచర్ల రుద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి. అందుకే అతన్ని కాకతీయ రాజ్య స్థాపక లేకపోతే కాకతీయ రాజ్య భార దౌలిక అనేటువంటి టైటిల్ తోటి గణపతి దేవుడు సత్కరించడం జరుగుతుంది. అంటే రేచర్ల రుద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా వాళ్ళేమి ఇండిపెండెంట్ రూలర్స్ కాదు. ఈ నతవాడి రుద్రుడైనా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రేచర్ల రుద్రుడైనా, ఈ రేచర్ల వంశము నతవాడి వంశం ఎవరికి సామంతులు?
కాకతీయులకు సామంతులు. వాళ్ళిద్దరు ఎవరికి సామంతులు? కాకతీయులు. వేములవాడ చాళుక్యులు ఎవరికి సామంతులు? వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులకు సామంతులు. ముదిగొండ చాళుక్యులు ఎవరికి సామంతులు? వేంగి చాళుక్యులకు సామంతులు. వాళ్ళందరూ సామంతులే. మనం చెప్పినటువంటి పీరియడ్ అంతా కూడా సామంత రాజ్యాల యుగమనే చెప్తున్నాం. వీళ్ళందరి గురించి మనం సామంత రాజ్యాల యుగము లేకపోతే మాండలికాల యుగము అనేటువంటి దాంట్లోనే చెప్పుకుంటున్నాం. అంటే వీళ్ళందరూ కూడా సామంత రాజులు. దీంతో ఏ చాప్టర్ అయిపోయిందండి? చిన్న చాప్టర్. సామంత రాజ్యాల యుగము లేకపోతే మాండలికాల యుగము అనేటువంటి చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనది ఇంకొక పెద్ద హెడ్డింగ్, పెద్ద చాప్టర్ కాకతీయులు. ఓకేనా? పెద్ద చాప్టర్ కాకతీయులు. కాకతీయులు అనేటువంటి వాళ్ళు 1000 నుంచి 1323 కాకతీయులు అనేటువంటి వాళ్ళు. జస్ట్ ఇంట్రడక్షన్ లాగా చెప్తాను. 1000 నుంచి 1323 వరకు పరిపాలించినటువంటి వాళ్ళు కాకతీయులు. ఈ కాకతీయులు 2 కేటగిరీస్గా డివైడ్ చేయవచ్చు. కాకతీయులని 2 కేటగిరీస్గా డివైడ్ చేయవచ్చు వాళ్ళని. ఫస్ట్ వాళ్ళు ఫ్యూడేటరీ కాకతీయాస్, సామంత రాజులు, సామంత కాకతీయులు. సామంత కాకతీయులు. రెండో వాళ్ళు ఇండిపెండెంట్ కాకతీయాస్, ఫేమస్ కాకతీయాస్, ప్రసిద్ధి చెందినటువంటి కాకతీయులు. ప్రసిద్ధి చెందినటువంటి కాకతీయులు, సామంత కాకతీయులు, ప్రసిద్ధి చెందినటువంటి కాకతీయులు అని 2 రకాలు. 1000 నుంచి 1157 వరకు ఉన్నటువంటి వాళ్ళు సామంత కాకతీయులు. 1000 నుంచి 1157 వరకు పరిపాలించినటువంటి వాళ్ళు సామంత కాకతీయులు. 1158 నుంచి 1323 వరకు పరిపాలించినటువంటి వాళ్ళు. 1157 నుంచి 1323 వరకు పరిపాలించినటువంటి వాళ్ళు ప్రసిద్ధి చెందినటువంటి కాకతీయులు. ప్రసిద్ధి చెందినటువంటి కాకతీయులు అంటే కేవలం ఒక 5 మంది మాత్రమే రాజులుంటారు. ఫేమస్ కాకతీయాస్ అంటే కేవలం 5 మంది రాజులు. వాళ్ళ గురించి 5 మంది రాజులు అనేటువంటిది రుద్రదేవుడు యొక్క బ్రదర్ అయినటువంటి మహాదేవుడు లేకపోతే మహాదేవుడు. కొన్ని బుక్స్ ప్రకారం, కొన్ని శాస్త్రాల ప్రకారం రుద్రదేవుడు కొడుకు అని కొందరంటారు, మహాదేవుడి యొక్క కొడుకు అని కొందరంటారు. ఆయన పేరు గణపతి దేవుడు. నెక్స్ట్ రూలర్ ఎవరు అంటే గణపతి దేవుడు. ఆయన ఎవరి కొడుకు అనేటువంటి విషయంలో కాంట్రవర్సీ ఉంది. రుద్రదేవుడి కొడుక, మహాదేవుడి కొడుక అనేటువంటి విషయంలో కాంట్రవర్సీ ఉంది. కాకపోతే మెజారిటీ హిస్టారియన్స్ ప్రకారం మహాదేవుడి కొడుకు గణపతి దేవుడు. మెజారిటీ హిస్టారియన్స్ ప్రకారం గణపతి దేవుడు ఎవరి కొడుకు అంటే మహాదేవుడి కొడుకు. రుద్రదేవుడికి కొడుకులు లేకపోవడంతో రుద్రదేవుడి యొక్క బ్రదర్ అయినటువంటి మహాదేవుడు అనేటువంటి వ్యక్తి రాజయ్యాడు. తన యొక్క బ్రదర్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని యాదవులపై అటాక్ చేస్తాడు. కాకపోతే యాదవుల చేతిలో చనిపోతాడు. యాదవుల చేతిలో మహాదేవుడు చనిపోయి ఇతడితో పాటు వెళ్ళినటువంటి గణపతి దేవుడు యాదవులకు బందీగా చిక్కడం జరుగుతుంది. ఆ బందీగా చిక్కి ఒక 4-5 సంవత్సరాలు యాదవుల దగ్గరే ఉన్నాడు. ఆ టైంలోనే కాకతీయ సామ్రాజ్యాన్ని రక్షించినటువంటి వ్యక్తి రేచర్ల రుద్రారెడ్డి. గణపతి దేవుడి తర్వాత ఈయన కూతురైనటువంటి రుద్రమాదేవి యొక్క మనవడైనటువంటి 2వ ప్రతాపరుద్రుడు. ఇంతే. ఈ 5 మందే ఉంటారు ఫేమస్ కాకతీయాస్ అనేటువంటి వారు. రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమాదేవి, 2వ ప్రతాపరుద్రుడు. రుద్రదేవుడు మధ్యలో బైపాస్లో వస్తాడు. వీళ్ళ బ్రదరు మహాదేవుడి యొక్క కొడుకు గణపతి దేవుడు, గణపతి దేవుడి యొక్క కూతురు రుద్రమాదేవి యొక్క మనవడు గ్రాండ్సన్ అండి ప్రతాపరుద్రుడు. సరే, ఇది ఫేమస్ కాకతీయాస్ అంటే. అసలు కాకతీయులు అనేటువంటి వాళ్ళ గురించి
మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది? మాంగల్లు శాసనం. కాకతీయుల గురించి మొట్టమొదటిసారిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి శాసనం ఏంటండి? మాంగల్లు శాసనం. ఎవరు వేయించారు? దాన